ఇక రాకేష్ ఆర్య ఇంట్లోకి అడుగు పెడతాడు. ఈరోజు ఎలాగైనా నువ్వు పాము కాటికి చచ్చిపోవాల్సిందే, లేదంటే నేనే నేనే నిన్ను పాము కాటుకి బలి చేస్తాను ఆర్య. నువ్వు చేసిన మోసం అంతా ఇంత కాదు, మా నాన్ననే బలి తీసుకున్నావు. చివరికి నా చెల్లెల్ని కూడా నువ్వు మార్చేశావు. అలాంటి నిన్ను నిన్ను నేను ఎలా వదిలిపెడతాను? వదిలిపెట్టను. నేనేంటో చూపించి తీరుతాను అని అనుకుంటూ వెంటనే ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటాడు. ఇక మరోవైపు ఈ విషయం వెంటనే మాయా మేడం గారికి చెప్పాలి అని అంటూ వెంటనే మాయాకు ఫోన్ చేస్తాడు. చెప్పు, ఇలా ఫోన్ చేసావేంటి? మేడం మేడం మీతో ఒక విషయం చెప్పాలి మేడం. ఏంటి? ఏ విషయం చెప్పాలి అంటే, మేడం అన్న మళ్ళీ ఒక ప్లాన్ చేస్తున్నాడు మేడం. అవునా? ఏ అసలు అన్నయ్య ఏం చేయబోతున్నాడు? మేడం మారు వేషంలో ఆర్యవర్ధన్ ఇంట్లో అడుగు పెట్టాడు మేడం అని అనగానే ఒక్కసారిగా మాయ షాక్ అయిపోతుంది. వాట్? అన్నయ్య మారు వేషంలో అడుగు పెట్టాల్సిన అవసరం ఏముంది? అవును మేడం, మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వమన్నారని ఇచ్చాను మేడం. కానీ సార్కి మాత్రం నా విషయం చెప్పకండి మేడం, ఇక నన్ను చంపేస్తాడు. నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఓకే మేడం అని అంటూ కాల్ని కట్ చేయగానే ఏమైంది భయ్య? అబ్బాయి అన్నయ్య ప్లాన్ చేస్తున్నాడు అబ్బాయి. ఏంటి మాయ ఏమంటున్నావు? అవును అబ్బాయి, నా గెస్ నిజమైతే అన్నయ్య ఈ పాటికి ఇంట్లో అడుగు పెట్టుంటాడు అబ్బాయి. ఏంటి మాయా నువ్వేం చెప్తున్నావు? అవును అబ్బాయి, అవును. ఇందాక నీకు ఫోన్ కాల్ వచ్చింది కదా సెక్యూరిటీ నుండి? అవును. స్నేక్ మ్యాన్గా వచ్చింది మా అన్నయ్యే అయ్యుంటాడు అబ్బాయి. ఎలాగైనా సరే అక్కడ ఎలాంటివి జరగకుండా ఉండాలంటే నువ్వు ఆపాలి, మా అన్నయ్యని ఆపి తీరాలి. త్వరగా నువ్వు ఇంటికి ఫోన్ చేసి మాట్లాడబాయ్ అని అనగానే ఆ రాకేష్ ఇలాంటి ప్లాన్ చేశాడా అని ఈ విధంగా అనుకుంటూ వెంటనే ల్యాండ్లైన్ ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు ఆ ల్యాండ్లైన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. కానీ అందరి టెన్షన్స్లో వాళ్ళు ఉండటం వల్ల ఆ ఫోన్ని తీయలేకపోతారు. అసలు ఏంటి, ఎవరు కూడా ఫోన్ తీయట్లేదు అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటే, కూలబై ఏం కాదు, నువ్వు కంగారు పడకు. ఎలాగో ఇంట్లో వాళ్ళు లిఫ్ట్ చేయడం లేదు కదా, అయినా వాళ్ళకి చెప్పి ఎందుకు కంగారు పెట్టడం ఎందుకులే, మనం ఎలాగో వెళ్తున్నాం కదా. ఇక వెంటనే అన్నయ్యని నేను అక్కడి నుండి బయటికి పంపించేసిస్తాను. కూల్ అబ్బాయి అని మాయ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం రాకేష్ ఇంట్లోకి అడుగు పెడతాడు. ఎవరు మీరు? మేడం మీ ఇంట్లో స్నేక్ ఉందని అన్నారు కదా, పాములు పట్టేటోని మేడం. అవునా, మీరేనా పాములు పట్టేది? చెప్పుండ్రి మేడం, పాము ఎక్కడ ఉంది చెప్పుండ్రి, త్వరగా పట్టేసుకొని పోతాను అని అంటూ ఉంటే, పాము పాము పైన ఉంది, పైన రూమ్లో ఉంది, వెంటనే ఆ పాముని తీసుకెళ్ళిపోండి అని ఈ విధంగా అనగానే, ఇప్పుడే పోయి ఆ పాముని తోలుకొని వస్తాను, అది ఏం పామో ఏంటో ఇంట్లోకి చొరబడింది అని విధంగా అంటూ ఉంటాడు. ఇక వెంటనే అలా వెళ్తూ ఉండగా అదే సమయానికి ఆర్య క్రిందికి రాగానే, రే ఈరోజు నా చేతిలో నీ చావు తథ్యం రా, నన్ను ఎంత నరకం చూపించావు, అంతకు పై రేట్లు ఈరోజు నువ్వు చుక్కలు చూడబోతున్నా అని ఈ విధంగా రాకేష్ మనసులో అనుకుంటూ చూస్తూ ఉంటారు. ఎవరు మీరు? ఏంటి ఇంట్లోకి అలా వస్తున్నారేంటి? సారు మేడం గారే రమ్మన్నారు సారు. అవును, నేనే రమ్మన్నాను. ఎందుకు గౌరీ గారు, ఎందుకు రమ్మన్నారు? అంటే అది అసలు అతను ఎందుకు వచ్చారు? మీరు నా దగ్గర ఏదైనా దాస్తున్నారా చెప్పండి అని శంకర్ అడుగుతూ ఉంటాడు. ఇక చెప్పక తప్పదు గౌరీ అని జెండే అనగానే అప్పుడు వెంటనే, అదేం లేదండి, ఇంట్లో పాము దూరింది. ఏంటి పామా? అవునండి,
నా కళ్ళతో నేను చూశానండి. అందుకే ఈ పాములతన్ని నేనే పిలిపించాను. మన ఇంట్లోకి పాము దూరడం ఏంటి గౌరీ గారు? అవును శంకర్, నేను కూడా చూశాను అని చెప్పగానే, మరి ఆ పాము ఎటువైపుకు వెళ్ళింది? పైకి వెళ్ళడం నేను చూశాను శంకర్ గారు అని అనగానే, అయితే పోయి పామును పట్టుకొని రండి పోండి అని శంకర్ అనగానే ఇక వెంటనే పైకి వెళ్తూ ఉంటాడు. అటు ఇటు చూస్తూ ఉంటాడు. అసలు ఆ సర్పం ఎక్కడ ఉంది అని అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉండగా, మరోవైపు మాయ త్వరగా పోనివ్వు, రాకేష్ ఏదైనా చేయగలడు. అసలు ఏ ఉద్దేశంతో ఇంట్లో అడుగు పెట్టాడో ఏంటో నాకు చాలా భయంగా ఉంది. ఏం కాదబ్బాయి, కూల్ అని అంటూ ఉంటే, ఇక మరోవైపు మాత్రం పాము కోసం వెతుకుతూ ఉండగా అంతలో అక్కడే ఉన్న పైన ఉన్న పాముని చూసి, ఓ నువ్వు ఇక్కడ ఉన్నావా? నువ్వు ఇక్కడే ఉండాలి. నువ్వు ఇక్కడే ఉండి వాడిని కాటు వేయాలి అని ఈ విధంగా అంటూ వెంటనే తన సంచిలో నుండి వేరొక పామును తీస్తాడు. ఇక నవ్వుకుంటూ క్రిందికి వస్తాడు. ఏమైంది? పాముని పట్టేశారా? ఇదిగో ఇదే పాము కదా, ఈ ఇంట్లోనే తిరుగుతుంది అని విధంగా అనగానే ఇక వెంటనే అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అని విధంగా అంటూ, ఇక మరి నేను పోయి వస్తాను, పాముని కూరలు తీసి బయట వదిలిపెట్టాలి, లేదంటే ఆ కూరలకు మేం బలవ్వాల్సి వస్తుంది అని విధంగా అంటూ ఇక వెంటనే రాకేష్ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే మాయా అభయ్లో ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తారు. నాన్న, అమ్మ, మీరు బాగానే ఉన్నారు కదా? ఏమైంది అబ్బాయి? ఎందుకంత కంగారు పడుతున్నారు? ఏమైంది అంటే, అమ్మ అది అది అని అంటూ ఉండగా అంతలో, ఎందుకు ఆ కంగారు? ఓ, ఇంట్లో పాముందని కంగారు పడుతున్నారా? ఇక కంగారు పడాల్సిన అవసరం లేదు. పాములోడు వచ్చాడు, వచ్చి పాముని తీసుకెళ్ళిపోయాడు అని ఈ విధంగా చెప్పగానే, అంటే పాములోడు వచ్చి పాముని తీసుకెళ్ళడం ఏంటి అభయ్? నాకేం అర్థం కావట్లేదు. ఏంటమ్మా ఏమంటున్నావు? అవును, పాములోడిని నేనే రమ్మన్నాను. అది చాలా పెద్దగా ఉంది అభయ్. ఆ పాముని తీసుకెళ్ళిపోయారు. అప్పుడు వెంటనే అభయ్ మాత్రం, ఇక్కడికి వచ్చింది మీ అన్నయ్య కాదేమో, మరి అతనేమో అలా ఎందుకు ఫోన్ చేసి చెప్పాడు? సరేలే, అందరూ బాగానే ఉన్నారు కదా, కానీ అన్నయ్య మాత్రం ఏదో చేసి వెళ్ళాడు ఖచ్చితంగా. నేను మాత్రం చెప్పగలను అబ్బాయి, దీన్ని మాత్రం లైట్గా తీసుకోవడానికి వీల్లేదు. అసలు ఏంటి అని నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. నేను వాళ్ళతో మాట్లాడతాను. ఇక వద్దులే మాయా, ఇలా జరగాలని రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. కానీ ఆ రాకేష్ ఎన్ని ప్లాన్స్ చేసినా సరే చివరికి నాన్న చేతిలో ఓడిపోక తప్పదు. ఏదో ఒకరోజు తెలుసుకుంటాడు అని విధంగా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే, అసలు ఏం చేయబోయాడు అన్నయ్య అనే విధంగా అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా ఇక వెంటనే ఇక శంకర్ తన రూమ్లోకి వెళ్ళగానే ఫ్యాన్ పైన పాము ఉంటుంది. ఇక అదే సమయానికి అలా ఆర్య ఫ్యాన్ కింద నిలబడి ఆలోచిస్తూ ఉండగా వెంటనే ఆ పాము క్రింద పడిపోతుంది. ఆర్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక నిజంగానే పాము కాటేస్తుందా ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.